IBPS clerk paper number 41, క్వశ్చన్ నెంబర్ 31. సో ఒకసారి ఎగ్జామ్ రాసేటప్పుడు క్యాల్కులేట్ కనుక కనపడితే ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. సెకండ్ క్వశ్చన్ ఉంది, థర్డ్ ఉంది. సో 3 క్వశ్చన్సే ఉన్నాయి కాబట్టి బెటర్ ఏంటంటే దీన్ని స్కిప్ చేసి లాస్ట్లో చేసుకోవటం బెటర్. ఒకవేళ 5 క్వశ్చన్లు ఉన్నాయో ఉండటం కనుక జరిగితే మధ్యలో చేస్తాము. అంటే చివరి వరకు క్యాల్కులేట్ని ఎప్పుడు కూడా ఎండ్ వరకు డ్రాగ్ చేయద్దు, ఇది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. సో పేపర్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి స్టార్ట్ చేసేద్దాము. స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. There are 6 villages around city T, namely P, Q, R, S, T, and U. The population of village P is 50% of population of village T. సో ఇక్కడ యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటంటే సిటీ టీ ఒకటి ఉంది, విలేజ్ టీ ఒకటి ఉంది, 2 టీలు ఉన్నాయి. అంటే PQRSTU అనేటటువంటి ఏమో విలేజెస్, టీ అనేదేమో సిటీ. ఇదంతా మొత్తం చదవటం కన్నా ఎక్కడో ఒక చోట నంబర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయి ఆ నంబర్ దగ్గర స్టార్ట్ చేసేస్తాము. అంటే ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే RSTU అనేటటువంటి విలేజెస్, దానికి పక్కనే టీ అనేటటువంటి సిటీ ఉంది. సో PQRSTU నెక్స్ట్ ఈ విలేజెస్, నెక్స్ట్ సిటీ టీ ఒకటి ఉంది. సో వీటిల్లో వాల్యూస్ కొన్నేమో డైరెక్ట్గా ఇచ్చాడు, కొన్నేమో క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ద టోటల్ పాపులేషన్ ఆఫ్ విలేజ్ యూ ఈజ్ 60,000. విలేజ్ యూ అనేది 60,000 అని చెప్తున్నాడు. which is 75% ఆఫ్ ది టోటల్ పాపులేషన్ ఆఫ్ సిటీ టీ. అంటే ఇది 75% అంటే సిటీ టీలో 3/4, అంటే దీంట్లో 4/3 అవుతుంది. దీంట్లో 4/3 అంటే 3, దాంట్లో 20,000 టైమ్స్ 20,000 ఇంటూ 4 అంటే సిటీ టీ యొక్క పాపులేషన్ 80,000 వచ్చింది. నెక్స్ట్ పైనుంచి స్టార్ట్ చేద్దాము. పాపులేషన్ ఆఫ్ విలేజ్ పీ ఈజ్ 50% ఆఫ్ సిటీ టీ. సిటీ టీ వాల్యూ మన దగ్గర ఉంది కాబట్టి ఆ సెంటెన్స్ వాడేసేయచ్చు. సో దీంట్లో 50% అంటే ఎంత అవుతుంది? 40,000 అవుతుంది. నెక్స్ట్ ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ క్యూ ఈజ్ 48% ఆఫ్ పాపులేషన్ ఆఫ్ సిటీ టీ. సో అంటే 80,000లో 48%, 1% అంటే 800 వస్తుంది. 800 ఇంటూ 48, సో 00 పెట్టేసాము. 8 ఇంటూ 40 అంటే 320, 8 ఇంటూ 8 64, అంటే 384 వస్తుంది. సో 38,400 వచ్చింది అది. ద పాపులేషన్ ఆఫ్ ఆర్ ఈజ్ 3/5 ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ సిటీ టీ. సో దీంట్లో 3/5 అంట. 5 ఏమో 16,000 టైమ్స్ పోతుంది, ఇంటూ 3 అన్నాడు, అంటే ఆర్ యొక్క వాల్యూ 48,000 వస్తుంది. నెక్స్ట్ ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ ఎస్ ఈజ్ 60% ఆఫ్ పాపులేషన్ ఆఫ్ విలేజ్ ఆర్. ఆర్లో 60% అంటున్నాడు, అది క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఎలా అంటే 60%, 50% అంటే ఎంత అవుతుంది? 24,000 అవుతుంది. 10% అంటే ఎంత అవుతుంది? 4,800 వస్తుంది. అంటే మొత్తం కలిపి ఎంత అయిందంటే 28,800 వచ్చింది అది. నెక్స్ట్ ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ టీ ఈజ్ 80% ఆఫ్ ది టోటల్ పాపులేషన్ ఆఫ్ క్యూ. 80% అంటే 38,400లో 80% అంటున్నాడు. 20% తీసేద్దాం. 10% అంటే ఎంత వస్తుంది? 3840. 20% అంటే దానికి డబుల్ అవుతుంది, అంటే 0, 8, 6, 7,680 తీసేయాలి. దేంట్లో నుంచి? 38,400లో నుంచి. 0లో 0 పోతే 0 వస్తుంది. 0 - 8 అంటే 2 వస్తుంది. ఇది 3 అయిపోయింది. 13 - 6 అంటే 7 వస్తుంది. నెక్స్ట్ 31 - 7 అంటే 24 వస్తుంది, అంటే 24,720. ఇక్కడికి క్యాలిక్యులేషన్ కంప్లీట్ అయిపోయింది, అంతా డేటా వచ్చేసింది. కాబట్టి విల్ ట్రై టు సాల్వ్ ద క్వశ్చన్స్. దీనికి నా దగ్గర రెడీమేడ్ టేబుల్ ఉంది. ఐఎమ్ గోయింగ్ విత్ ద రెడీమేడ్ టేబుల్. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసినటువంటి టేబులే టైప్ చేసింది, అంతే డిఫరెన్స్, రైట్? సో ఫస్ట్ the total population of village P and Q together is what percent more than population of S and D together rounded up to 2 decimal points. P plus Q అంటున్నాడు. P plus Q అంటే అంత 78,400 వస్తుంది. నెక్స్ట్ ఎస్ అండ్ టీ అంటున్నాడు. ఎస్ అండ్ టీ అంటే ఈ రెండు యాడ్ చేయాలి. ఈ రెండు యాడ్ చేస్తే 0, 2, 5, 9, 5. సో దాంట్లో నుంచి ఆ నంబర్ తీసేస్తే 0, 8. 13లో నుంచి 5 పోతే అగైన్ 8. 7, 17లో నుంచి 9 తీసేస్తే అగైన్ 8.
ఇది వచ్చేటప్పటికి 6లో నుంచి అంటే 28,880. దిస్ మోర్ దాన్ పాపులేషన్ ఆఫ్ ఎస్ఎన్టీ అంటే బై 59,520 మల్టిప్లైడ్ బై 100 రాయాలి. సో ఇప్పుడు ఒకసారి ఆన్సర్లన్నీ చూస్తే 3తో మొదలైనవి. అంటే ఈ జీరో క్యాన్సిల్ అయిపోయింది అనుకుంటే ఈ జీరో క్యాన్సిల్ చేసాం అనుకుందాం ఒకసారి. సో ఈ జీరో క్యాన్సిల్ చేస్తే ఇది ఆల్మోస్ట్ 6,000. 6,000 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? దీంట్లో 18,800 వస్తుంది ఇది యాక్చువల్గా. సో ఈ 6,000 దాంట్లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అండ్ ఆన్సర్ 3తో స్టార్ట్ అవ్వాలి. అన్ని ఆన్సర్లు 3తోనే స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ తర్వాత ఇది 6,000 అంటే 18,000 అయిపోయింది ఆల్మోస్ట్. అంటే ఒక 48 తక్కువ ఉంది. 18,000 అంటే 880 మిగులుతుంది. 880లో 900 ఆల్మోస్ట్ 900 మిగిలింది అనుకోండి. ఇంకో జీరో తెచ్చుకుంటే 6 ఎన్నిసార్లు పోతుంది? 1 టైం క్యాన్సిల్ అవుతుంది. అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 31.72. క్వశ్చన్ నెంబర్ 32. The total number of children below 15 years of age in Q and T together is 8,000, out of whom 2/5 are from village Q. What percent of the total population of village T is below 15 years of age? Tలో టోటల్ ఎంతమంది ఉన్నారు? 30,720 ఉన్నారు. వీళ్ళల్లో వచ్చేటప్పటికి మొత్తం 8,000 చిల్డ్రన్ ఉన్నారన్నారు. 8,000లో నుంచి 2/5 ఎక్కడ ఉన్నారు? క్యూలో ఉన్నారు. కానీ మనకు కావాల్సింది ఏంటి? టీలో. 2/5 అక్కడ ఉన్నారంటే 3/5 ఇటు ఉంటారు. 3/5 అంటే ఎంత వస్తుందంటే 4,800 మల్టిప్లైడ్ బై 100. క్యాన్సిలేషన్ చేస్తే ఆన్సర్ 15/5/8 వస్తుంది. సపోజ్ టు క్యాలిక్యులేట్ క్యాన్సిలేషన్ చేయాల్సిందే మీరైనా నేనైనా సరే. క్వశ్చన్ నెంబర్ 33. In villages 42% of the population are female and village R 40% of the population are females and in village U 48% of the population are female. What is the total number of female? సో ఇక్కడ ఈ రెండు మాత్రమే జీరోలు ఉన్నాయి. మిగిలిన యూనిట్స్ ప్లేస్లు డిఫర్ అయినాయి కాబట్టి జీరో వస్తే ఏం చేయాలో మళ్ళీ మాట్లాడుకుందాము. యూనిట్స్ ప్లేస్తో చేయడానికి ట్రై చేద్దాం. మొత్తం లెక్క చేయొద్దు. ఎస్లో 42%. ఎస్లో ఎంతమంది ఉన్నారు? అంతమంది ఉన్నారు. 1% అంటే 288 మల్టిప్లైడ్ బై 42. దయచేసి మల్టిప్లై చేయొద్దు. నెక్స్ట్ ఆర్లో 40%. 1% అంటే 480 వస్తుంది. దాంట్లో 40%. నెక్స్ట్ యూలో 48%. యూలో ఎంతమంది ఉన్నారు? 600 1%. దాంట్లో ఎంత పర్సెంటేజ్? 48%. ఇక్కడ మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. ఇక్కడ మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. ఇక్కడ 6 వస్తుంది. ఈ మూడు యాడ్ చేస్తే 6 వస్తుంది. యూనిట్స్ ప్లేస్ లో 6 ఉన్నది ఆన్సర్ అవ్వాలి. ఒకటే ఆన్సర్ ఉంది కాబట్టి అది ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 34. In a vessel, 36 liters of mixture of milk and milk is mixed with 4 liters of water. 36 liters milk ఉందంట, వాటర్ ఏమో 4 liters ఉందంట. అంటే రేషియో ఎంత ఉన్నట్టు? 9:1 అన్నట్టు. From the vessel, 20 liters of this mixture is taken out and 12 liters of milk is added. What is the resultant respective ratio of quantities of milk and water in the vessel? ఇప్పుడు 20 లీటర్స్ ఏ రేషియోలో పోతుంది? 9:1లో. 9:1లో 20ని పంచితే ఇక్కడ 18 పోతుంది, మిగిలింది 18. దీనికి 12 కలిపాను అన్నాడు, 30. సో ఈ నెంబర్ 30 వచ్చేసింది మనకి. నెక్స్ట్ ఇక్కడ ఎంత పోతుంది? 2 పోతుంది. అంటే మిగిలింది ఎంత? 2. దానికి అడిషన్ ఏమీ లేదు కాబట్టి 30:2 అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 15:1. క్వశ్చన్ నెంబర్ 35. Sarika is younger than Pi by 15 years. 5 years hence Pi age will be twice of Sarika age at that time. If Ananya is 10 years older than Sarika, what is the respective ratio between present ages of Ananya and Pi? సో వాళ్ళిద్దరు డిఫరెన్స్ 15 అన్నారు. 5 years తర్వాత ఏమో రేషియో 2:1 అంటున్నాడు. అంటే 2:1లో డిఫరెన్స్ ఎంత అంటే 1 part 15 years అని పైన చెప్పాడు. అంటే ఇక్కడేమో ఫస్ట్ పర్సన్కి సారికాకి 30 years, పైకి ఏమో పైకి వచ్చేటప్పటికే 15 years. ఎప్పుడు 5 years హెన్స్ అంటే ఇవాళ ఎంత అవుతుంది అంటే 25 10 అవుతుంది. నెక్స్ట్ అనన్య ఈజ్ 10 years elder దాన్ సారిక. అంటే అనన్య సారిక్ కన్నా 10 years పెద్దది అంటున్నాడు. 10 years అనన్య ఈజ్ 10 years. ఇఫ్ అనన్య ఈజ్ 5 years hence Pi age will be twice. అమ్మ పోయిందమ్మ లెక్క. క్వశ్చన్ నెంబర్ 35. Sarika is younger than Pi by 15 years. 5 years hence Pi age will be twice of Sarika age at that time. అంటే
5 years తర్వాత పైకి సారికాకి రేషియో 2:1 అన్నాడు. డిఫరెన్స్ ఏమో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ లో 15 years అంటున్నాడు. అంటే ఇక్కడ 30 years వస్తుంది, ఇక్కడేమో 15 years వస్తుంది. కానీ ఎప్పుడది ఆఫ్టర్ 5 years. అంటే ఇవాళ ఎన్నేళ్ళు అవుతాయి అంటే పైకి 25 years, సారికాకి 10 years అవుతాయి. అనన్య ఈజ్ 10 years elder దాన్ సారిక. అంటే అనన్య వయసు ఎంత అవుతుంది అంటే 20 years అవుతుంది. నెక్స్ట్ అడిగిన ఆన్సర్ ఏంటి? వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ పర్సెంటేజెస్ ఆఫ్ అనన్య అండ్ పై? అనన్యకి 20 years, పైకేమో 25 years. 5 క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఈజ్ 4:5. క్వశ్చన్ నెంబర్ 36. Geeta invested a certain sum of money in scheme A, which offers simple interest at 9% per annum for 2 years. She also invested 3,600 in scheme B, which offers compound interest compounded annually at 10% per annum for 2 years. If she received equal interest from both the schemes, what is the sum invested in scheme A? ఏమన్నాడు? ఇఫ్ షీ రిసీవ్డ్ ఈక్వల్ ఇంట్రెస్ట్. ఆల్రెడీ లాస్ట్ 2-3 పేపర్స్ లో మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఏమనంటే ఇంట్రెస్ట్ ఈక్వల్ అంటే ప్రిన్సిపల్స్ ఏ రేషియోలో ఉంటాయి అంటే ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి ఇన్వర్స్ రేషియోలో ఉంటాయి అని. ఎఫెక్టివ్ రేట్ ఇక్కడ ఎంత అంటే 9%, 2 years సింపుల్ అంటే 18 వస్తుంది, 2 years 10% కాంపౌండ్ అంటే 21 వస్తుంది. 3 6 times and 7 times. ఇన్వర్స్ రేషియో అంటే 7:6 అవుతుంది. సో ఇప్పుడు ఈ 6 parts ఎంత అన్నాడు? 3,600 అంటున్నాడు. అంటే ఒక పార్ట్ 600 అవుతుంది. అప్పుడు 7 parts ఎంత అవుతుంది అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 4,200 rupees. Question number 37. Respective ratio between the amount of money with Ram and Shyam is 3:4. Out of which Shyam had, he gave 35% as tuition fees, 20% as hostel fees, 15% he kept aside for transportation expenses. If after all the given expenses, Shyam had 3,600 left with him, how much money did Ram have? చెప్పిన లెక్కంతా శ్యామ్ చెప్పాడు, అడిగిందేమో రామ్ అడుగుతున్నాడు. ఇక్కడ రేషియో ఇచ్చాడు కాబట్టి ముందు శ్యామ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎంత ఖర్చు పెట్టాడు? 35 15 అంటే అక్కడికి 50 + 20 70 అయిపోయింది. 70 పోతే మిగిలింది ఎంత? 30. అంటే 3,600 ఈస్ 30%. మనకి 100% క్యాలిక్యులేట్ చేసాం. ఎవరు వచ్చారు మనకి? శ్యామ్ వచ్చాడు. శ్యామ్కి ఎన్ని పార్ట్లు ఉన్నాయి? 4 parts ఉన్నాయి. మనకి ఎవరు కావాలి? రామ్ కావాలి. అంటే 3 parts కావాలి. 0 0 3 3 4 90 times. 90 into 100 అంటే 9,000 is going to be the answer. Question number 38. Pallavi traveled the first 48 kilometers at a speed of 24 kilometers per hour and the last 42 kilometers at some speed. If her average speed for the whole journey is 10 meters per second, what is the speed at which she traveled the last 42 kilometers? ఫస్ట్ ఎంత ట్రావెల్ చేశాడు? 48. తర్వాత ఎంత? 42. అంటే మొత్తం కలిపి ట్రావెల్ చేసింది ఎంత? 90 kilometers. ఏ స్పీడ్ పడింది అన్నాడు? యావరేజ్ స్పీడ్ 10 meters per second అంటున్నాడు. అంటే ఇక్కడ టైం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. బట్ 10 అనేది మీటర్ పర్ సెకండ్ లో ఉంది కాబట్టి కిలోమీటర్ పర్ అవర్ లో మార్చడానికి 18/5 రాయాలి. డినామినేటర్ లో, న్యూమరేటర్ కి 5/18 రాశాను. 18 5 times 5 2 times. అంటే మొత్తం టైం ఎంత పట్టింది అంటే 2.5 hours పట్టింది. 2.5 hours లో 48 kilometers 24 kilometers per hour స్పీడ్ తో అంటే 2 hours పట్టినట్టు. అంటే ఫస్ట్ పార్ట్ కి 2 hours పడితే సెకండ్ పార్ట్ కి ఎంత పట్టినట్టు అంటే ½ an hour. ½ an hour లో ఎంత దూరం వెళ్ళాడు? 42 kilometers వెళ్ళాడు. అంటే 1 hour కి ఎంత వెళ్తాడంటే డబుల్ వెళ్తాడు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 84 kilometers per hour. Question number 39. ABC started a business by investing amounts in the ratio 3:5:6 respectively. B invested in the business for a period which was 1.5 times of the period for which A invested. If C invested for a period which was 5/6 of the period which B invested, if the total share of A and B together in the annual profit is something, what is the total profit received? వీడు 3 rupees అనుకుందాం, వీడు 5 rupees అనుకుందాం, వీడు 6 rupees అనుకుందాము. B invested in the business for a period which was 1.5 times of the period for which A invested. అంటే ఏ 1 ఉన్నాడు అనుకుంటే B ఎంత ఉంటాడంటే 1 లో 1.5 times, అంటే B 3/2 times ఉన్నట్టు. నెక్స్ట్ C invested for a period which was 5/6 of B invested. B టైం ఎంత? 3/2. దాంట్లో ఎంత అంటున్నాడు? 5/6 అంటున్నాడు. సో 6 గెట్స్ క్యాన్సిల్డ్. నెక్స్ట్ మన దగ్గర మిగిలింది ఏంటంటే ఇక్కడ 3 కూడా క్యాన్సిల్ అయిపోయింది. 1:5/2 అంటే దట్ విల్ బి 3:5:5 వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డబ్బులు ఎవరై? ఏబి టుగెదర్ ఎన్ని పార్ట్లు ఉన్నాయి? 8 parts ఉన్నాయి. సో 16,800 ఈజ్ 8 parts. మనల్ని అడిగింది 13 parts అంతా క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు. సో 8 దాంట్లో 2 times 1 time and 0. సో 0 ఉండాలి, దానికి ముందు 3 ఉండాలి. పోయిందమ్మా లెక్క, మళ్ళీ పోయింది ఇది. క్వశ్చన్ నెంబర్ 39.
ABC started a business by investing amounts in the ratio 3:5:6 respectively. B invested for a period which was 1.5 times of period which A invested. C invested for a period which was 5/6 of period which B invested. If the total share of A and B together in the annual profit is something, what is the annual profit received? సో వీడు 3 రూపీస్, వీడు 5 రూపీస్, వీడు 6 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. వీళ్ళ టైమింగ్స్ ఏం చెప్తున్నాడు అంటే A1 ఉన్నాడు అనుకోండి, బి టైం ఎంత అన్నాడు అంటే 3/2 అంటున్నాడు. సి టైం ఎంత అంటున్నాడు అంటే బి యొక్క టైమింగ్ లో 5/6 అంటున్నాడు. బి టైం ఎంత 3/2 ఇంటూ 5/6. సో 6 గెట్స్ క్యాన్సిల్డ్. నెక్స్ట్ తర్వాత త్రూఅవుట్ ఈక్వేషన్ 3 కామన్ ఉంది, 3 గెట్స్ క్యాన్సిల్డ్. నెక్స్ట్ మనకి మిగిలింది ఏంటంటే 1:5/2 అంటే రేషియో ఏమవుతుందంటే 2:5:5 అవుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి డబ్బులు ఎవరయ్యి అంటే ఏబి టోటల్ ఇచ్చాడు. ఏబి టోటల్ అంతా 7 పార్ట్స్ అంటే 1680 ఈజ్ 7 పార్ట్స్. మనకు కావాల్సింది ఎంత అంటే 12 పార్ట్స్ కావాలి. సో చివరిలో జీరో డెఫినెట్ గా ఒక జీరోనే రావాలి, రెండో జీరో లేదు అంటే ఈ 3 ఆన్సర్లు కావు. నెక్స్ట్ తర్వాత 8 into 2 6 divided by 7. 7 6 అవ్వాలంటే 8 రావాలి, 0 రావాలి, 8 రావాలి. దెన్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 2880. Question number 40. The area of the largest circle drawn in a circle in a rectangle is 52/7 centimeters square. What is the perimeter of the rectangle if the length of the rectangle is 4 meters more than breadth of the rectangle? So ఒక రెక్టాంగిల్ లో మాక్సిమం ఏరియా ఉన్న సర్కిల్ అంటే 2 లెంగ్త్ల మధ్య మాత్రమే సర్కిల్ ఫామ్ అవుతుంది. 2 లెంగ్త్ల మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే బ్రెడ్త్ అంత ఉంటుంది. ఇప్పుడు ఆ సర్కిల్ యొక్క ఏరియా ఇచ్చాడు. సర్కిల్ ఏరియా అంటే 22/7 r square is equal to 7 into 50 350 plus 2 352/7. 7 gets cancelled, 22 16 times, then r is equal to 4. అంటే రేడియస్ 4 అంటే బ్రెడ్త్ వాల్యూ ఎంత అయిందంటే 8 అయింది. నెక్స్ట్ లెంగ్త్ ఎంత అంటున్నాడు అంటే 4 సెంటీమీటర్స్ మోర్ అంటే 12 అవుతుంది. అడిగింది మనల్ని 2 into L plus B. 12 plus 8 20 into 2 ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 40. క్వశ్చన్ నెంబర్ 41 న్యూమరికల్ ఎబిలిటీ. సో రూట్ లోపల రూట్ 2.25 అంటే 1.5 అవుతుంది. 1.5 అంటే ఎంత 3/2. 480 ఇంటూ డివైడెడ్ బై కాబట్టి 2/3 రాశాను, మల్టిప్లైడ్ బై 2. సో 3 దాంట్లో 160 టైమ్స్ 2 into 2 4 640 729 అంటే 9 క్యూబ్. 9 క్యూబ్ అంటే 3/6 అండర్ స్క్వేర్ రూట్ అంటే 3/6 అండర్ స్క్వేర్ రూట్ అంటే 3 క్యూబ్ అవుతుంది. అంటే ఫైనల్ అవుట్కమ్ 3 క్యూబ్ రావాలి. 3 క్యూబ్ అంటే 3/16 మైనస్ వాట్ అంటున్నాడు అంటే 13 తీసేయాలి. ఆన్సర్ ఈస్ 13. క్వశ్చన్ నెంబర్ 42. ఈ 0.6ని 0 తీసేస్తే 6 into 2 12 అయిపోయింది. ప్లస్ 14 ఇక్కడ 2 క్యాన్సిల్ చేసాం అనుకోండి, 21/2 అంటే 10.5. దీనికి 10.5 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది 22.5. క్వశ్చన్ నెంబర్ 43. సో డివైడెడ్ బై క్వశ్చన్ మార్క్ అటేపు వెళ్ళిపోయింది, 12 ఇటేపు వచ్చేసింది. 1/4 హాఫ్ అంటే 3/4 అవుతుంది. 3/4 into 32 divided by 12. So 4 times 4 into 4 16 2 times. Answer is going to be 2. Question number 44. 5/6 1/6 అంటే యాడ్ చేస్తే 1 వస్తుంది. 1 plus 1 అంటే 2 అంటే 714 divided by 2 into దీన్ని 6/8 కింద రాసుకున్నాం అనుకోండి, 9/8 అవుతుంది. 9/8 అంటే 1 1/8. 1 plus 1 1/8 అంటే 2 1/8 వస్తుంది. 2 1/8 అంటే 17/8 అంటే 8/17 రాయాలి. 8 into 4 2 4 2 అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్ లో 3 అన్నా ఉండాలి, 8 అన్నా ఉండాలి. 3తో ఆన్సర్ లేదు, 8తో ఒకటే ఆన్సర్ ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 45. సో 81 divided by 100 multiplied by 81 divided by 100 into 10/27 into 8/9. సో 27 దాంట్లో 3 టైమ్స్, 9 దాంట్లో 9 టైమ్స్. సో అంటే న్యూమరేటర్లో 3 ఉండాలి. ఇదిగో ఈ 2 పాసిబిలిటీలు ఉన్నాయి. 10 ఉంది ఇక్కడ, కానీ ఇక్కడ 8 2 టైమ్స్ 2 క్యూబ్ కాబట్టి 2 క్యూబ్ దాంట్లో క్యాన్సిల్ చేస్తే
మనకి 5 క్యూబే మిగులుతుంది, అంటే ఇది ఆన్సర్ అవ్వదు. దెన్ ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి 3/5. క్వశ్చన్ నెంబర్ 46. 26 divided by 3. 14 minus 26 divided by 3. 3 into 14, 42. 42 minus 26 అంటే 16/3. ఇది డివైడెడ్ బై క్వశ్చన్ మార్క్ నడిపక్కకి తీసుకెళ్ళిపోతే అంటే 48 divided by 16/3 అంటే 3/16. 16 3 times. Root question mark is equal to 9 అంటే question mark is going to be 81. Question number 47. So 60%. 60 divided by 100 multiplied by 20 into 3/2 divided by 8. So 20 3 times, 20 5 times, 5 4 times, 4 2 times. So మనకి మిగిలింది ఏంటి అంటే 9/4. 9/4 is nothing but 2.25. Question number 48. సో రూట్ 9216 అంటే 90కి 100కి మధ్యలో ఉండాలి. 6 ఉందంటే 94 అన్న అవ్వాలి, 96 అన్న అవ్వాలి. 95 స్క్వేర్ ఎంత అంటే 9025. దానికన్నా పెద్దది ఉంది కాబట్టి దట్ హ్యాస్ టు బి 96, రైట్? అంటే ఇది 96 అయిపోయింది. ఈ మొత్తాన్ని అటు పక్కకు తీసుకెళ్ళాము. ఇది ఎంత అవుతుంది? 80. 80 ప్లస్ 96 అంటే ఎంత అయింది? 176 డివైడెడ్ బై 25 ఇంటూ 4/4 రాసామనుకోండి. పోయిందమ్మా లెక్క, ఎన్ని తప్పులు వచ్చినాయి. క్వశ్చన్ నెంబర్ 48. రూట్ 9216 అంటే 96 వస్తుంది. ఇదేమో 890 టైమ్స్ పోయింది అంటే డివైడెడ్ బై 6. 6 వచ్చింది డివైడెడ్ బై 25 ఇంటూ 4/4 రాసామనుకోండి. 4 into 6 24/100 అంటే ఆన్సర్ ఈజ్ 0.24. క్వశ్చన్ నెంబర్ 49. ఈ 5 టర్న్ అటైప్ తీసుకెళ్ళామనుకోండి ఎంత అవుతుంది? 600 అవుతుంది. డివైడెడ్ బై 50 మల్టిప్లైడ్ బై 4/3. 3 into 50 150 4 times. 4 into 4 దట్ ఈస్ క్వశ్చన్ మార్క్ స్క్వేర్ కాబట్టి ఆన్సర్ ఈజ్ 4. క్వశ్చన్ నెంబర్ 50. ఇక్కడ మనకు కావాల్సింది క్యూబ్ కాబట్టి మొత్తం నంబర్ అంతా చేయాల్సిన అవసరం లేదు. యూనిట్స్ ప్లేస్ తో కంప్లీట్ చేయొచ్చు. డివైడెడ్ బై 100 రాసుకున్నాం అనుకోండి. 50 9 times and 50 2 times. 2 31 times. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 9 వస్తుంది. ప్లస్ బై 100 రాస్తా 0 0 క్యాన్సిల్. 3 into 8 4 వస్తుంది. ఇది ఇక్కడ నుంచి తీసుకొచ్చి 0 తీసేయాలి. 9 plus 4 అంటే 3. 3 minus 0 is 3. ఏ నంబర్ ని క్యూబ్ చేస్తే 3 వస్తుంది అంటే 7. ఆన్సర్ ఈజ్ 7. నెక్స్ట్ Q1 Q2. సో ఇఫ్ x and y are natural numbers and 5 greater than x greater than y greater than z. సో అంటే ఎక్స్ వై యొక్క వాల్యూలు 5కి 0కి మధ్యలో ఉండాలి, న్యాచురల్ నంబర్స్ అంటున్నాడు. ఎగ్జాంపుల్స్ తీసుకోవటమే. 5 కన్నా తక్కువ ఉండాలంటున్నాడు కాబట్టి 4, 3 తీసుకున్నాం అనుకోండి. అప్పుడు 3x² అంటే 3 into 4 into 4 into 3 అవుతుంది. Q2 ఏమవుతుందో చూద్దాము. 4 into 4 into 3 into 3 అవుతుంది. రెండు ఒకటే అనుకుంటాను చూడండి. అంటే ఒక రిలేషన్లో ఈక్వల్ వచ్చింది. నెక్స్ట్ ఒక రిలేషన్ తీసుకొని సాటిస్ఫై అయిపోకూడదు. నెక్స్ట్ ఏం తీసుకుందామంటే 3, 2 తీసుకుందాము. 3, 2 తీసుకుంటే 3 into 3 into 3 into 2 వస్తుంది. Q2 ఏమొస్తుందో చూద్దాము. 4 into 3 into 2 into 2 వస్తుంది. 9 18 54 12 48 వచ్చింది. అంటే Q1 గ్రేటర్ వస్తుంది. అంటే Q1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు Q2. ఆన్సర్ ఈజ్ చాయిస్ 2. క్వశ్చన్ నెంబర్ 52. A and B started a business with 10,000 rupees and 15,000 rupees respectively. After 6 months, C joined them with 20,000. B share in the total profit of 4 lakh rupees at the end of 2 years. So, మొదటోడు 10 rupees for 2 years. రెండోవాడు 15 rupees for 2 years. మూడోవాడు 20 rupees for 1.5 year. 1.5 అంటే ఎంత వస్తుంది? 3/2. సో 2 దాంట్లో 10 times. నెక్స్ట్ 2 ఈ 10 క్యాన్సిల్ చేశాను, ఇక్కడ 2 క్యాన్సిల్ చేశాను, ఇక్కడ 5 క్యాన్సిల్ చేశాను.
అంటే మనకి మిగిలింది ఏం మిగిలిందంటే 2:2:3. మా ఇలా కూడా పోయిందమ్మా అంటే వాళ్ళ బోర్డుని పోతున్నాయి. Question number 52. A and B started a business with 10,000, 15,000 respectively. After 6 months, C joined with 20,000 rupees. B share in the total profit of 4 lakh rupees at the end of 2 years. So, మొదటివాడు 10 rupees for 2 years, రెండోవాడు 15 rupees for 2 years, మూడోవాడు 20 rupees for 1.5 year. ఎందుకంటే వాడు ఎప్పుడు వచ్చాడు 6 months తర్వాత, 6 months తర్వాత అంటే 3/2. సో 2 దాంట్లో 10 times క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 10 క్యాన్సిల్ చేశాను, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 5 3 times పోయింది. అంటే రేషియో ఏమొచ్చిందంటే 2:3:3 వచ్చింది. సో 2:3:3 అంటే మొత్తం ఎన్ని పార్ట్లు వచ్చినాయి అంటే 8 parts వచ్చినాయి. 8 parts ఎంత అని చెప్పాడు, 4 lakh rupees చెప్తున్నాడు. అంటే ఒక పార్ట్ 50,000 rupees అవుతుంది. అడిగింది ఎవరి షేర్, బి షేర్, అంటే 1,50,000 rupees వస్తుంది. అంటే Q1 came down to 1,50,000. Next, annual salary of Rohit after tax deduction, if he earns 20,000 rupees per month, pay tax of 20% per month. అంటే 20% ట్యాక్స్ కట్ చేసుకున్నాక 20,000. అంటే 20,000 రూపీస్ అనేది 80% అయితే 100% ఏమవుతుంది, ఇది 25,000 రూపీస్ వస్తుంది. మంత్లీ యాన్యువల్ అంటే 12, ఇది 3 lakh rupees వస్తుంది. Q1 ఏమో 1,50,000, Q2 ఏమో 3 lakh. అంటే Q1 less than Q2 అన్నా ఉండాలి, లేదా Q2 greater than Q1 అన్నా ఉండాలి. ఆన్సర్లో Q2 greater than Q1 ఉంది కాబట్టి చాయిస్ 3 is going to be the answer. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. డేటా సఫిషియన్సీ ఉన్నాయి. How many students are studying history? Number of students studying history and geography are in the ratio 5:8. రేషియో ఉంది కాబట్టి రేషియో నుంచి రియల్ నంబర్స్ రావు. డిఫరెన్స్ బిట్వీన్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీయింగ్ హిస్టరీ అండ్ జాగ్రఫీ ఇస్ 21. రిలేషన్ లేదు కాబట్టి రాదు, బోత్ నుంచి వచ్చేస్తుంది. ఎట్లా అంటే రేషియో ఉంది, డిఫరెన్స్ ఉంది, ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆన్సర్ ఈస్ బోత్. క్వశ్చన్ నెంబర్ 54. What quantity of rice purchased at 55 rupees per kg we mixed with a certain quantity of another quality rice purchased at 65, so that when the mixture of two qualities are sold at 75.60, 20% profit is earned. చూద్దాం ఒకసారి. ఇదేమో మదర్ దాన్ కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, రెండో దాని కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు. మిక్సర్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అట్ గెయిన్ ఇచ్చాడు. అంటే మిక్సర్ కాస్ట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఎలిగేషన్ లో టాప్ 2 నెంబర్లు మిడిల్ నెంబర్ వచ్చింది కాబట్టి రేషియో వచ్చేస్తుంది. అంటే రేషియో వచ్చిన తర్వాత రియల్ నెంబర్ కావాలంటే ఈ నెంబర్ ఎంత తెలియాలంటే ఇది ఒక నెంబర్ కావాలంటే ఇంకో నెంబర్ అన్నా తెలియాలి, డిఫరెన్స్ అన్నా తెలియాలి, సమ్ అన్నా తెలియాలి. దానికోసం చూసుకుందాం. క్వాంటిటీ ఆఫ్ రైస్ పర్చేజ్డ్ at 65 per kg ఈజ్ మోర్ దాన్ క్వాంటిటీ ఆఫ్ రైస్ purchased at 55 rupees per kg by 45. అంటే రెండింటి రేషియో ఉంది. క్వశ్చన్ లో నుంచి నేమో రేషియో వచ్చింది, ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చాడు కాబట్టి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే 1 alone sufficient. టోటల్ క్వాంటిటీ ఆఫ్ ది మిక్సర్ ఈజ్ 75 kgs. అంటే టోటల్ ఇచ్చాడు, రేషియో ఉంది కాబట్టి 2 alone నుంచి కూడా వస్తుంది. అంటే ఆన్సర్ ఏమవుతుందంటే either 1 or 2 is going to be the answer. Question number 55. What will be the time taken for filling a water tank when 2 pipes A and B are opened simultaneously and there is a leakage that empties the tank in 84 hours when both the taps are closed? అంటే 3 కలిపి ఎంతసేపులో పనిచేస్తున్నాయి అని అడుగుతున్నాడు. దాంట్లో మూడో దాని గురించి ఇచ్చాడు. అంటే మొదటి 2 విడివిడిగా అన్నా కావాలి, కలిపి అన్నా కావాలి, లేదా ఒకటిచ్చి రిలేషన్ అన్నా చెప్పాలి. 1. ట్యాప్ బి అలోన్ ఫిల్ ద ట్యాంక్ 250% ఫాస్టర్ దాన్ ట్యాప్ ఏ. అంటే రిలేషన్ ఉంది కానీ ఏ గురించి తెలియదు కాబట్టి బి క్యాలిక్యులేట్ చేయడానికి వీలు పడదు. అంటే 1 alone సరిపోదు. 2 taps on open simultaneously could have filled the tank 1/4 hours when there is no leakage. అంటే మొదటి 2 కలిపి ఎంతసేపులో ఫిల్ చేస్తే ఇచ్చేసాడు, మూడోది ఎంతసేపులో చేస్తుందో చెప్పాడు లెక్కలో కాబట్టి 3 కలిపి అనేది స్టేట్మెంట్ 2 నుంచి క్యాలిక్యులేట్ చేసేయచ్చు. క్వశ్చన్ నెంబర్ 56 నుంచి నంబర్ సిరీస్ ఉన్నాయి. డేటా అనాలిసిస్ మళ్ళీ 1 more set. Study the following pie chart and table and answer the questions that follows. Percentage breakup of employees working in various departments of an organization. Total number of employees is 1800. మొత్తం పర్సంటేజ్లో ఇచ్చాడు 1800 అంటే బేస్ వాల్యూ 18 కింద తీసేసుకుంటాం. అంటే 1% is 18.
దాంట్లో ప్రొడక్షన్ కావాలంటే 18x28, హెచ్ఆర్ అంటే 18x14, ఐటీ అంటే 18x23, మార్కెటింగ్ అంటే 18x18, అకౌంట్స్ అంటే 18x17 అవుతుంది. నెక్స్ట్ రేషియో బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ ఇచ్చాడు. అంటే మన దగ్గర ఏమేమి ఉన్నాయి అంటే ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది చేస్తారో ఇచ్చాడు. వాళ్ళలో నుంచి మెన్ ఉమెన్ రేషియో కూడా ఉంది అంటే మెన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఉమెన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. రెండు క్వశ్చన్ ఆన్సర్ చేసేద్దాము. కానీ బేస్ వాల్యూ 18 అనేది గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మెన్ వర్కింగ్ ఇన్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్? బేస్ వాల్యూ ఎంత? 18. మార్కెటింగ్ లో ఎంతమంది ఉన్నారు? 18. అంటే వీళ్ళు మార్కెటింగ్ లో ఉన్న టోటల్ వాల్యూ వచ్చింది. దాంట్లో నుంచి మెన్ అడుగుతున్నాడు. మెన్ వాల్యూ అంటే 7:5 అంటున్నాడు. అంటే ఎంత అవుతుంది? 7/12 అవుతుంది. సో 6 2 times, 6 3 times, 2 9 times. 9 into 3 7, 7 into 7 9. యూనిట్స్ ప్లేస్ లో 9 ఉండాలి. అదిగో 9తో ఒకటే ఆన్సర్ ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 62. The number of men working in production department of the organization forms what percent of the total number of employees working in the department? యాక్చువల్గా ఇది టేబుల్తో సంబంధం, పై చార్ట్తో సంబంధం లేదు, దీని నుంచి వచ్చేస్తుంది. ఎలా వస్తుందో చూద్దాం. చూడండి, మెన్ వర్కింగ్ ఇన్ ప్రొడక్షన్లో మెన్ ఎంతమంది ఉన్నారు? 11. టోటల్లో నుంచి అంటున్నాడు అంటే 11/12. 11/12 ఆఫ్ 100, దట్స్ ఇట్. 4 దాంట్లో 3 times 4 25 times 275/3 అంటే 91 point something. Answer is going to be 91.67. Question number 63. What is the respective ratio of total men working in accounts department and total number of employees working in the same department? ఇది కూడా రేషియో నుంచి వచ్చేస్తుంది. ఏ డిపార్ట్మెంట్? వర్కింగ్ ఇన్ అకౌంట్స్. అకౌంట్స్ లో మెన్ టోటల్లో ఎంత అని అడుగుతున్నాడు అంటే 2/9 కదా. ఎందుకంటే మెన్ ఉమెన్ 2:7 చెప్పాడు. మెన్ ఎంతమంది ఉన్నారంటే 2 parts ఉన్నారు. టోటల్ ఎంత అంటే 2 + 7 అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 2:9. క్వశ్చన్ నెంబర్ 64. What is the respective ratio of number of women working in HR department of the organization and total number of employees working in the department? రండి క్యాలిక్యులేట్ చేద్దాం. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో ఎవరు అడిగారు? హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో ఉమెన్. హెచ్ఆర్ లో ఎంతమంది ఉన్నారో చూద్దాము. What is the respective ratio between number of women working in HR department in the organization and total employees in the same department? So women కాబట్టి 3 parts, total ఎంత అంటే 4 parts. Answer is going to be 3:4. Last question for the day. The number of women working in IT department. Women IT department అంటే 23%. దాంట్లో టోటల్ 18 ఇంటూ నెక్స్ట్ ఐటీ డిపార్ట్మెంట్లో ఉమెన్ ఎంత అంటే 4/9. Forms approximately what percent of the total number of employees in the organization from all the departments together? Total ఎంతమంది ఉన్నారు? 1800 ఉన్నారు. Is what percent అంటున్నాడు. 100 gets cancelled, 18 gets cancelled. 23 into 9 అంటే 92 వస్తుంది. 92 divided by 9 అప్రాక్సిమేట్ అన్నాడు కాబట్టి ఆల్మోస్ట్ 10% వస్తుంది ఆన్సర్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.